మనలో చాలా మందికి తెలిసిన విషయమే. మంచి జీతం వస్తుంది, కాని నెలాఖరొచ్చేసరికి చేతిలో ఏమీ ఉండదు. అసలు డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్. ఎందుకిలా జరుగుతుంది? ఈరోజు మనం సరిగ్గా దీని గురించే మాట్లాడుకోబోతున్నాం. చూసారా ఈ కొటేషన్? ఎంత నిజమో కదా! మనకు అవసరం లేని వస్తువులు, మనకు నచ్చని వాళ్లని ఇంప్రెస్ చేయడానికి కొంటాం. అది మనమింకా సంపాదించని డబ్బుతో, అంటే క్రెడిట్ కార్డులతో అన్నమాట. మన ఖర్చుల వెనుకున్న అసలు సైకాలజీ ఇదే. ఈ ఒత్తిడే మనల్ని ముంచేస్తుంది. ఇది మనందరి ప్రశ్న. జీతం పడగానే వచ్చే ఆ సంతోషం ఓ వారం 10 రోజుల్లోనే ఆవిరైపోతుంది. మళ్ళీ నెలాఖరు కోసం ఎదురుచూపులు. ఇంతకీ సమస్య ఎక్కడుంది? మన జీతంలోనా? కాదు. అసలు సమస్య అంతా మనం డబ్బు గురించి ఆలోచించే విధానంలోనే ఉంది. సరే, అస్సలు విషయంలోకి వద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఎంత సంపాదిస్తున్నామనే నంబర్ గేమ్ నుండి బయటపడాలి. 1,00,000 జీతమా 2,00,000 జీతమా అనేది కాదు ముఖ్యం. అసలు విషయమేంటంటే, నెల చివర్లో మన దగ్గర ఎంత మిగులుతోంది అనేది. అక్కడే ఉంది అసలైన మ్యాజిక్. దీన్నే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే జీతం పెరిగే కొద్దీ మన ఖర్చులు కూడా పెరిగిపోతాయి. సింపుల్గా చెప్పాలంటే, మన చేతిలో ఒక చిల్లుల బకెట్ ఉన్నట్టు. పైనుండి ఎంత జీతమనే నీళ్లు పోసినా కింద ఖర్చులనే చిల్లుల నుండి కారిపోతూనే ఉంటాయి. ఇక బకెట్ ఎప్పుడు నిండుతుంది చెప్పండి? ఇక్కడ మనం ఒక ముఖ్యమైన తేడా గమనించాలి. కనిపించే సంపద వేరు, నిజమైన సంపద వేరు. కనిపించే సంపద అంటే ఆ ఖరీదైన కారు, లేటెస్ట్ ఐఫోన్, బ్రాండెడ్ బట్టలు, ఇవన్నీ చాలాసార్లు ఈఎంఐల మీద, అప్పుల మీద నడుస్తుంటాయి. కానీ అసలైన సంపద అలా షో ఆఫ్ చేయదు. అది సైలెంట్గా ఉంటుంది. మన బ్యాంక్ అకౌంట్లో, మన ఇన్వెస్ట్మెంట్స్లో, ముఖ్యంగా డబ్బు గురించి టెన్షన్ లేని మన ప్రశాంతతలో ఉంటుంది. సరే, మనం సంపాదించే ఆదాయం గురించి మాట్లాడుకుందాం. చాలామంది అనుకుంటారు ఆదాయం అంటే ఆదాయమే అని. కానీ అందులో కూడా 2 రకాలున్నాయి. ఈ తేడా అర్థం చేసుకుంటే చాలు, మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ మన చేతుల్లోకొస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. రవి, నేహ అని ఇద్దరున్నారు. రవి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతను నెలంతా కష్టపడి కోడింగ్ చేస్తేనే జీతం వస్తుంది. అంటే అతను యాక్టివ్గా పనిచేస్తేనే డబ్బు. దీన్నే యాక్టివ్ ఇన్కమ్ అంటాం. ఇప్పుడు నేహా సంగతి చూద్దాం. ఆమెకు కొన్ని షాప్సున్నాయి, వాటిని అద్దెకిచ్చింది. కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసింది. ఆమె పని చేసినా చేయకపోయినా, తాను నిద్రపోతున్నా సరే ప్రతీ నెల అద్దె రూపంలో, డివిడెండ్ల రూపంలో డబ్బు వస్తూనే ఉంటుంది. ఇదే ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. అంటే డబ్బు మనకోసం పనిచేయడమన్నమాట. ఇదొక గోల్డెన్ రూల్, గుర్తుపెట్టుకోండి. మనం పని ఆపేస్తే మన ఆదాయం కూడా ఆగిపోతోందంటే మనం ఇంకా ఫైనాన్షియల్గా సేఫ్ కానట్టే. అసలైన ఆర్థిక స్వేచ్ఛ అంటే కేవలం జీతం మీద బ్రతకడం కాదు, మనం పని చెయ్యకపోయినా డబ్బును సంపాదించిపెట్టే ఆస్తులను నిర్మించుకోవడమే. ఎప్పుడైనా అనిపించిందా, అరే నా డబ్బులన్నీ ఏమైపోతున్నాయి అని? మనం పెద్దగా ఖర్చు చెయ్యకపోయినా నెల చివర్లో అకౌంట్ ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే మన పొదుపును మనకు తెలియకుండానే తినేసే కొన్ని సైలెంట్ కిల్లర్స్ ఉన్నాయి. వాటి గురించే ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు, ఆఫీస్కి వెళ్తూ దారిలో కొనే ఒక కాఫీ మహా అయితే ఓ 180 రూపాయలు. పెద్ద విషయంగా అనిపించదు. అలాగే రాత్రికి వండటానికి బద్దకించి ఆర్డర్ చేసే ఫుడ్ ఓ 300. ఇంకా కొంచెం కంఫర్ట్గా వెళ్దామని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బదులు తీసుకున్న క్యాబ్ రైడ్ ఇంకో 250. చూసారా, ఈ చిన్న చిన్న ఖర్చులే, కానీ అన్నీ కలిపితే రోజుకి 730 రూపాయలు. మనం వీటిని లెక్కలోకి కూడా తీసుకోం. కాని ఓ పెద్ద పడవను ముంచేయడానికి ఒక చిన్న చిల్లు చాలు అంటారు కదా, అలాగనమాట. ఈ తెలియకుండా చేసే ఖర్చులే మన సేవింగ్స్ని సైలెంట్గా ఖాళీ చేస్తాయి. సరే, ఇప్పుడు మనందరి జీవితంలో భాగమైపోయిన ఒక టాపిక్, ఈఎంఐ. ఈ ఈఎంఐ మనకు మంచి చేసే ఫ్రెండా, లేక మనల్ని అప్పులో ఊబిలో దించే శత్రువా? నిజమే, ఈఎంఐలు మనకు కావాల్సినవి వెంటనే కొనుక్కోవడానికి హెల్ప్ చేస్తాయి. ఒక రకంగా అది స్వేచ్ఛలా అనిపిస్తుంది. కాని ఒక్కసారి ఆలోచించండి, ఒకదాని తర్వాత ఒకటి, ఫోన్కి ఈఎంఐ, బైకికి ఈఎంఐ, టీవీకి ఈఎంఐ, ఇలా పెరిగిపోతే మన పరిస్థితి ట్రెడ్మిల్ మీద పరిగెత్తినట్టే ఉంటుంది. ఎంత వేగంగా పరిగెత్తినా ఉన్న చోట్నే ఉంటాం. సంపాదించిందంతా ఈఎంఐలు కట్టడానికే పోతుంది. ఇక జీవితంలో ముందుకెళ్లేదెప్పుడు? మరి ఇలాంటి అప్పుల ఉచ్చులో చిక్కుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన డబ్బు మీద మనకు కంట్రోల్ ఉండాలి.
ఆ కంట్రోల్కి ఫస్ట్ స్టెప్ బడ్జెట్. అమ్మో, బడ్జెట్ అనగానే చాలా మందికి ఖర్చులన్నీ కట్ చేసుకోవాలి, ఏమీ ఎంజాయ్ చేయకూడదు అనిపిస్తోంది. కానీ అది నిజం కాదు. బడ్జెట్ అనేది మనల్ని కట్టడి చేసే జైలు కాదు, మన ఆర్థిక స్వేచ్ఛకు దారి చూపించే ఒక గూగుల్ మ్యాప్ లాంటిది. బడ్జెట్ని సింపుల్గా ఫాలో అవ్వడానికి ఒక మంచి పద్ధతి ఉంది. అదే 3 బకెట్స్ మెథడ్. అంటే మన ఖర్చులను 3 బకెట్లలో వేయడమన్నమాట. మొదటి బకెట్ అవసరాలు, అంటే ఇంటి అద్దె, కరెంట్ బిల్లు, నిత్యావసరాలు లాంటివి. రెండో బకెట్ భవిష్యత్తు, అంటే మన సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్. ఇక మూడో బకెట్ మన కోరికలు, అంటే సినిమాలు, షాపింగ్, ట్రిప్స్. ఇలా చేయడం వల్ల మన డబ్బు ఎటుపోతోందో చాలా క్లియర్గా అర్థమవుతుంది. సరే, బడ్జెట్ వేసుకున్నాం, కానీ అది వర్కౌట్ అవుతుందో లేదో ఎలా తెలుస్తుంది? ఇక్కడే వస్తుంది ట్రాకింగ్. మనం పెట్టే ప్రతి పైసాను లెక్కపెట్టడం. సింపుల్గా చెప్పాలంటే మన డబ్బుని ట్రాక్ చేయడం. ఒక సింపుల్ సూత్రముంది. మనం దేన్నైతే కొలవగలమో దాన్నే కంట్రోల్ చేయగలం. మన డబ్బు ఎటుపోతుందో మనకే తెలియకపోతే దాన్ని అదుపు చేయడం అసాధ్యం కదా. సో అవేర్నెస్ ఉంటేనే కంట్రోల్ వస్తుంది. మరి ట్రాకింగ్ ఎలా మొదలుపెట్టాలి? పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు ఏమీ అక్కర్లేదు. ఒక చిన్న నోట్బుక్ లేదా ఫోన్లో ఉండే యాప్ చాలు. ముందుగా మనకు డబ్బు ఎక్కడెక్కడ నుండి వస్తోందో రాసుకోండి. ఆ తర్వాత ప్రతి చిన్న ఖర్చు, అంటే ఓ టీ తాగినా సరే వెంటనే నోట్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పర్ఫెక్షన్తో పనిలేదు. మన డబ్బు అలవాట్ల మీద మనకొక అవగాహన రావడమే ముఖ్యం. ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్, బడ్జెట్, ట్రాకింగ్, వీటన్నింటినీ మన జీవితంలో ఒక భాగంగా మార్చే ఒకే ఒక సింపుల్ హ్యాబిట్ ఉంది. అదేంటో చూద్దాం. దాన్నే మనం మనీ మీటింగ్ అని పిలుద్దాం. పెద్ద విషయమేమీ కాదు. ప్రతి వారం జస్ట్ ఒక 15-20 నిమిషాలు మన కోసం మనం కేటాయించుకోవడం. ఆ టైంలో గడిచిన వారంలో మన డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఎలా ఖర్చయ్యింది అని ప్రశాంతంగా చూసుకోవాలి. ఇది మనల్ని మనం జడ్జ్ చేసుకోవడానికి కాదు, మన డబ్బుతో మనకున్న బంధాన్ని అర్థం చేసుకోవడానికి, దాన్ని ఇంకా బెటర్ చేసుకోవడానికి. సో ఈ మొత్తం చర్చ నుండి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటంటే, ఫస్ట్, ఎంత సంపాదిస్తున్నామన్నది కాదు, ఎంత దాస్తున్నాం అన్నదే ముఖ్యం. రెండోది, ఆ చిన్న చిన్న కాఫీలు, ఫుడ్ ఆర్డర్లే మన పొదుపును తినేసే సైలెంట్ కిల్లర్స్. మూడోది, బడ్జెట్ అనేది మనల్ని బంధించేది కాదు, మనకు దారి చూపించే మ్యాప్. చివరిగా, ట్రాకింగ్ ద్వారానే మన డబ్బుపై మనకు కంట్రోల్ వస్తుంది. చివరిగా ఒక్క విషయం, మన డబ్బు మన జీవిత కథను రాస్తోంది. ప్రతి ఖర్చు, ప్రతి పొదుపు ఆ కథలో ఒక పేజీ. మరి ఆ కథను రాసే కలం ఎవరి చేతిలో ఉండాలి? పరిస్థితుల చేతిలోనా లేక మన చేతిలోనా? ఆలోచించండి.